shall read Psalms 32 verse 7. You are my hiding place. You will protect me from trouble and surround me with songs of deliverance. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరిక నూతన వాగ్దానము ఉదయకాల సమయంలో మరి దావీదు యొక్క అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం. నా దాగుచోటు నీవే, దాగుచోటు నీవే అంటున్నాడు దావీదు. దావీదుకి దాక్కోవడానికి మరి ఆశ్రయం పొందడానికి ఏమి స్థలాలు లేవా అంటే ఉన్నాయి. కోటలున్నాయి, మరి మిద్దెలున్నాయి, సైన్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి దాక్కోవడానికి. కానీ దేవుణ్ణే ఎందుకు ఆశ్రయమిగా చేసుకున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. మరి దావీదు తన కుమారుడు నమ్మినాడు, తను చంపడానికి తరుపుతూ వచ్చినాడు. తన మామైనటువంటి సౌలుని నమ్మినాడు. మరి సౌలు కూడా ఎన్నోసార్లు చంపాలని చూస్తున్నాడు. ఈ విధముగా తన జీవితంలో చూస్తే కొన్నిసార్లు ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు, నమ్మకముగా ఉన్నట్టు ఉంటారు, కొన్నిసార్లు అపనమ్మకముగా ఉంటారు. ఈ విధంగా చూసినట్లు పిల్లరా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుదిన జీవితం మనకుంటాయి. కాబట్టి దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే అని పాడుకుంటున్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ దాగుచోటు ఏది? ఎవరు నీకు ఆశ్రయంగా చేసుకున్నావు? ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నావు? ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా అది క్షమాభివృద్ధి మన జీవితంలో కలుగుచేది. కానీ మన జీవితాల్ని ఎరిగినటువంటి దేవుడు, మన పరిస్థితులు ఆయనకి తెలుసు, మన భవిష్యత్తు ఏమిటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళి దాక్కుంటే, ఆయన ఆశ్రమంగా చేసుకున్నట్లయితే అబ్బా మన జీవితాల్లో ఎలాంటి నెమ్మది కలిగి ఉంటాం. రెండోదిగా సురక్షితంగా ఉంటాం. అప్పుడు దావీదు వల్లే మనం కూడా ఏమైనా పాడుకుంటామండి, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇలాంటి విమోచన ఇవ్వడానికి యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రేమను ఆ కలవరిలో చూపెట్టారండి. కాబట్టి ఆయన ఆశ్రమంగా చేసుకున్నట్లయితే ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి ఆయన వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో నేను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందనాలు నాయనా. తిరిగి మీ యొక్క ఉన్నతమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు, తృప్తిపరుస్తున్న విధానం బట్టి మీ కొందనాలు. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే అంటున్నాడు. అవును, మా జీవితాల్లో కూడా మా దాగుచోటు మీరైతే మాకు ఎలాంటి ఆశీర్వాదం నాయనా, ఎలాంటి నెమ్మది, ఎలాంటి కాపుదల, ఎలాంటి ప్రొటెక్షన్. అవును నాయనా, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు మీరు మాకు కాపుదలగా దాగుచోటుగా ఉన్నట్లయితే మేమెంత క్షేమంగా, ఆరోగ్యవంతులుగా, అది ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఉండగలుగుతాం. ఇలాంటి కృపను మీరు మాకు దయచేసి ఇది మనమంతా మీరు ఎట్ల కింద భద్రపరచమని, మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 32 and verse 7 presents a powerful assurance of God's personal protection and faithful presence. The psalmist declares that God is not merely a distant refuge, but a secure and intimate hiding place.